విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయను. ఈ 2026లో దేవుని యొక్క కార్యసిద్ధి కార్యాభివృద్ధిగా నీ యందు వర్ధిల్లునట్లు చేయబడాలి అంటే నీ వ్యక్తిగత కుటుంబ సంఘ వాగ్దానాలు పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చబడిన వానివై ఉన్న స్థలంలో నీవు చేయనదంతా సఫలమగినట్లుగా, మొదటి వారు కడపడి వారిగా కాక మొదటి వారు వృద్ధి పొందేవారిగా, ఆయన యొక్క సంకల్పంలో వర్ధిల్లే వారిగా ఉండాలి అంటే ఇది మా వలన మనుషుల వాక్యం అని కాక దేవుని వాక్యం అని విశ్వసించి ఎవరైతే అంగీకరిస్తారు. ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం మనకు బాగా పరిచయం అన్నమాట. ఎలాగ వినాలా? జాగ్రత్తగా వినాలా. ఎలాగ వినాలా? సమ్మతి కలిగిన మనసుతో వినాలా. ఎలాగ వినాలా? విశ్వాసంతో వినాలా. ఎలాగ వినాలా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం, మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. కాబట్టి ఎలాగ వినాలయ్యా అంటే దేవుని మాట మొదట ఏది విన్నామో దానిని మనం ఎలాగూ వినేవారిగా గైకొనాలయ్యా అంటే శ్రద్ధగా. 4 మాటలు గుర్తు చేసాం. మొదటిది ఎలా వినాలండి? జాగ్రత్తగా. రెండవది ఎలా వినాలండి? సమ్మతి కలిగి. మూడవది ఎలా వినాలండి? విశ్వాసంతో. నాలుగోది ఎలా వినాలండి? శ్రద్ధగా. ఇలాగూ మనము విని చేయటం ద్వారా భూమి మీద జనములందరికంటే దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించి ఆయన దీవెనలన్నీ నీ మీదకి తీసుకుని వచ్చి ప్రాప్తింపజేస్తాడు. అందుకని మరియ దగ్గరికి ఓ శుభవచనం వచ్చింది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమిటయ్యా అంటే సర్వలోకము మరణం కింద వేలాడదీయబడుతూ ఉంటే ఆమెకు కలిగినటువంటి ఆ ప్రాప్తం ఏమిటంటే సర్వలోకమును రక్షణలోనికి తీసుకొని రావడానికి ఆమె వంతు ఆ పరిచర్యలు ఆమె తన గర్భాన్ని క్రయముగా చెల్లించింది. తన గర్భాన్ని క్రయంగా చెల్లించి ఆ దినాలలో మరియ వయసు బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం 15 సంవత్సరాలు. మన భారతదేశంలో వివాహ చట్టము లేక వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందయ్యా అంటే పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఈ రోజు ప్రధానమైతే రేపు పెళ్ళైపోతుంది. రేపు పెళ్ళనంగా పెండ్లి కుమార్తె ఇంటికి ప్రధానం పంపిస్తాడు. అది మన భారతదేశపు వివాహ సాంప్రదాయం. అయితే యూదుల యొక్క వివాహ సాంప్రదాయం ఎలాగుంటుందయ్యా అంటే ఇరు కుటుంబీకులు మా అబ్బాయిని మీకు, మీ అమ్మాయిని మాకు అనుకున్న తర్వాత వారికి ప్రదానం చేస్తారు. ప్రదానం చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఈ ప్రదానం చేయబడిన అమ్మాయి పుట్టింట ఉంటుంది, ప్రదానం చేయబడిన అబ్బాయి వారి పుట్టినింట ఉంటాడు. ఈ 2 సంవత్సరాలు ప్రధాన యాజకులు యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి శాస్త్రులు